ఇక అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో రాత్రి కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. తాడిపత్రి మండలంలోని ఆలూరు కోనరంగనాథ స్వామి ఆలయం వద్ద జలపాతం పరవళ్లు తొక్కుతోంది. యాడికి మండలం వేములపాడు గ్రామ సమీపంలోని రహదారిపై పిన్నేపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో కారు చిక్కుకోగా ట్రాక్టర్ సహాయంతో స్థానికులు బయటకు తీశారు. ఉరవకొండ నియోజకవర్గంలోని దంచికొట్టిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బూదగవి చెరువు అలుగుపారుతోంది. పలుచోట్ల కంది, మిరప పంటలు నీట మునిగిపోయాయి. ఉరవకొండలో 90.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొలికి పెంచలపాడు వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉరవకొండ 90.2, వజ్రకరూరు 83, బెలుగుప్ప 45, విడపనకల్లు 66, కూడేరులో 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల అయితే వాగులు వంకలు కూడా పొంగి పొరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే తాడిపత్రి నియోజకవర్గంలో ఆలూరు కూడా పూర్తిగా కూడా ఆ కోణంలోని ఆలూరు కూడలోని ఒక వాగు పూర్తిగా కూడా పెద్ద ఎత్తున ప్రవహించి పిన్నేపల్లి ఏదైతే సమీపంలో ఒక వ్యాను కూడా చిక్కుకుంది. అయితే అందులో ఉన్న వారిని గ్రామస్తులు ట్రాక్టర్ సహాయంతో కూడా రక్షించి ఒడ్డుకు చేర్చారు. దీంతో ఆ బాధితులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇటు కంది, మిరప పంటలు కూడా పూర్తిగా కూడా ఉరవకొండ నియోజకవర్గంలో పూర్తిగా నీట మునిగాయి. ఎందుకంటే గత రాత్రి కురిసిన భారీ వర్షం అంతకు మునుపు కురిసిన వర్షాల వల్ల కూడా అయితే అనేక వాగులు కూడా పొంగి పొరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇవాళ రేపు కూడా పరిస్థితి అదే విధంగా కూడా చోటు కూడా వాతావరణ శాఖ చేసిన నేపథ్యంలో రైతులతో కూడా తగు జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా అయితే వాతావరణ శాఖ కోరుతున్నది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. మునిగి